నాలుక మీద పెట్రోల్ పోసి అంటించినంత వేడిగా మంటగా ఉంటుంది మన గుంటూరు కారం. నిగనిగలాడుతూ వెర్రిగా నాలుకను మండించే ఆ కారం పొడి రూటే సపరేటు. విచిత్రం ఏమిటంటే అంతటి ఎర్రకారం కాస్త ఇప్పుడు పచ్చగా మారిపోయింది. రంగు మారినా రుచి మాత్రం మారకుండా చేశారు. ఇందులో కారం ఏమాత్రం తగ్గదు. రోజులు మారిపోయాయి. ఇకపై కారం పొడి ఎరుపు రంగులోనే కాకుండా పచ్చ కలర్లో కూడా మనకు అందుబాటులోకి రానుంది. అంటే ఎర్రకారం పొడి కాస్త ఇప్పుడు పచ్చకారం అవ్వనుందన్నమాట. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? అదేలాగో మీరే చూడండి. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారు ఈ పచ్చిమిర్చితో కారం పొడిని తయారు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ రకం పచ్చిమిర్చి కారం పొడిని అభివృద్ధి చేసింది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఈ పచ్చ కారం పొడిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి మార్కెట్లో చీప్. దాంతో ఇకపై పచ్చటి మిర్చి మార్కెట్ను ముంచెత్తుతోంది. కొన్నాళ్లు పోతే ఈ ధోరణి వల్ల అసలు ఎర్రకారం దొరకదేమో అని జనం భయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ కొత్త ఆకుపచ్చని కారానికి సంబంధించిన ఐఐవిఆర్ పేటెంట్ హక్కులను కూడా సంపాదించుకుంది. అలాగే ఈ పచ్చ కారం పొడిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా నెలల పాటు నిల్వ కూడా ఉంటుందట. ముందుగా పచ్చిమిరపకాయలను సేకరించి ఒక ప్రత్యేక పద్ధతుల్లో వాటి యొక్క రంగు పోకుండా ఎండబెట్టి ఈ పచ్చకారం పొడిని తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ పచ్చకారం చాలా కారంగా, ఘాటుగా ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ కారం పొడిని ఆహారంలో ఉపయోగించడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఎర్రకారం పొడితో పోలిస్తే ఇలాంటి కారపు పొడిలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఇలా ఈ విచిత్ర ప్రయోగాలు మన తినుబండారాల రూపురేఖలను మార్చిపారేస్తున్నాయి.